ఇప్పుడే వచ్చిన వాళ్ళ కోసం మరలా వెనక్కి నేను వెళ్ళదలుచుకోలే, ఎందుకంటే మైక్లో వినుంటారు. మీరు వినబడిందా? ఇప్పుడు లేటుగా వచ్చిన వాళ్ళకి మైక్లో ఏమైనా వినపడుతుందా? ఏం వినబడలేదా? మైకులు రావట్లేదా? బయట వస్తుందా? ఓకే, రైట్. ఈ పిచ్చుకకు ఒక నివాసం దొరికింది దేవుని మందిరములో, బలిపీఠము దగ్గర. దానిలో కలిగిన విశ్వాసం ఏంటంటే, నేనుగా బయట ప్రపంచంలో బ్రతకలేను, నా ప్రాణానికి అపాయం ఉంది, నేనుగా కుటుంబాన్ని కట్టుకోలేను, నా బిడ్డలను కాపాడుకోలేను. మరి మందిరంలో ఉంటే దేవుడు కాపాడుకోగలడు. దేవుని సన్నిధిలో ఉంటే నేను కాపాడబడతాను. బలిపీఠం దగ్గర నాకు భద్రత ఉంది. నమ్మింది పిచ్చుక. బయట బ్రతకడానికి వీలు కాని పరిస్థితుల నడుమ మందిరములో ఉన్న బలిపీఠాన్ని ఆశ్రయించింది పిచ్చుక. ఈరోజున ఎంతమంది దేవుని సన్నిధికి రాగలుగుతున్నారు? ఎంతమంది దేవుని మందిరంలోకి రాగలుగుతున్నారు? ఎంతమంది బలిపీఠము దగ్గర నివాసము కలిగి ఉండగలుగుతున్నారు? ఆశ్చర్యం, అద్భుతం ఈ కుటుంబాన్ని ప్రభువు ఎలా ఎన్నుకోవటం. జోసెఫ్ అన్న చాలాసార్లు మాట్లాడుతూ వచ్చారు. ఈ కుటుంబాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తున్నా. జోసెఫ్ అన్న వాళ్ళ డాడీ సేవకుడే, వారికి అనుగ్రహించబడినటువంటి 3 బిడ్డలు కూడా సేవ చేయడం అని చాలా సంతోషించదగిన విషయం. దేవుని మందిరములో బలిపీఠమునొద్ద సేవ చేసే ఆ భాగ్యం అందరికీ దక్కదు. ఒక తల్లి కడుపులోనే పుట్టినా ఒకడేమవుతాడో మరొకడేమవుతాడో అర్థం కాని పరిస్థితుల్లో ఈ లోకంలో బ్రతుకుతున్న మనం ఫ్యామిలీ మొత్తం సేవకులుగా ఉండడం అనేది నిజంగా ప్రభువు ఇచ్చిన గొప్ప ధన్యత. ఈ పిచ్చుక అదే ఆశించింది. మందిరంలో బలిపీఠం దగ్గర ఉంటే నా భవిష్యత్తు బాగుంటుంది, నా బిడ్డలు బాగుంటారు. ఆ బలిపీఠాన్ని ఆశ్రయించి ఈ పిచ్చుక అక్కడికి వచ్చి, మత్తయి సువార్తలో పిచ్చుక గురించి మనం ఒక మాట చదువుతాం రండి. లేఖనాల్లో మత్తయి సువార్త 10వ అధ్యాయం 29వ వచనాన్ని చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 29వ వచనాన్ని చూద్దాం. క్రొత్త నిబంధనలో మొదటి పుస్తకం, దయచేసి బైబిల్ 29వ వచనం. 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒక్కటైనను నేలను పడదు. 2 పిచ్చుకలు ఒక కాసుకు అమ్మబడతాయి. అయితే అక్కడ రాయబడిన తర్వాత మాట ఏంటంటే, ఈ 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడ్డాయి కదా, మీ తండ్రి సెలవు లేకుండా ఒక్కటి కూడా నేలను రాలదు, నేలను పడదు అన్నాడు. వాటి బాధ్యత ప్రభు తీసుకున్నాడు. పిచ్చుక గురించి స్టడీ చేస్తేనండి 27 గ్రాములు బరువు ఉంటుందట. ఎంత? 27 గ్రాములు. ఒకవేళ మంచిది పెద్దది ఆరోగ్యంగా ఉన్న దాని బరువు చూస్తే 39 గ్రాములు హైయెస్ట్. అంటే 27 గ్రాముల నుండి 39 గ్రాముల వరకు ఉంటుంది ఇది. అంటే 50 గ్రాములు కూడా బరువు లేని పిచ్చుక గురించి బాధ్యత తీసుకున్న దేవుడు ఎంత విశాలమైన మనస్సు కలిగిన వాడై ఉంటాడు. 2 పిచ్చుకలు ఒక కాసుకు అమ్మబడతాయి కదా, కానీ పరలోకపు తండ్రి సెలవు లేకుండా ఒక్కటి కూడా నేలను పడదు అన్నాడు. నేను అంటాను మీతో, 50 గ్రాములు బరువు లేని పిచ్చుక గురించి దేవుడు శ్రద్ధ తీసుకోవడం ఏంటి? అలాగైతే చివరకు మాట అన్నాడు, మీరు ఆ పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా? ఇంకెంత శ్రద్ధ తీసుకుంటాడు మన గురించి. ఈరోజు జోసెఫ్ అన్నను ప్రేమించి, అలాగే అక్కను ప్రేమించి, ప్రభు ఇచ్చిన బిడ్డ విషయమై దేవునికి ఎన్ని ప్రణాళికలు ఉంటాయి, ఎన్ని ఉద్దేశాలు ఉంటాయి, ఎంత శ్రద్ధ ఉంటుంది. మీ తండ్రి సెలవు లేకుండా 50 గ్రాములు కూడా బరువు లేని పిచ్చుకే నేల రాలనప్పుడు, దేవుని పోలికలో దేవుని స్వరూపంలో చేయబడినటువంటి షారోన్ ప్రైజీ ఎంత అద్భుతమైన కృపను పొందుకుంది. ఎంత ఆశ్చర్యకరమైన విషయం అది. ఒకవేళ పిచ్చుక పొడవు కొలవాలనుకోండి, మనం పిచ్చుక పొడవు కొలవాలనుకోండి, మీటర్ల లెక్క కొలవరు, అడుగుల లెక్క కొలవరు, జానలతో కొలవరు, బెత్తెలతో కొలవరు, సెంటీమీటర్లలో కొలుస్తారు. పిచ్చుక విధానం మీకు చెప్తారు. దాని బరువేమో 29 గ్రాములు. ఒకవేళ దాన్ని కొలవాలంటే, మనిషిని కొలిచేటప్పుడు ఏమంటారు? 6 అడుగులు ఉంటాడు రాజానుబాహుడు అంటారు, లేకపోతే 5 అడుగులు ఉంటాడు 5.7 ఇలా చెప్తారు. కానీ పిచ్చుకను కొలిచేటప్పుడు సెంటీమీటర్లలో కొలుస్తారు దాన్ని. అంటే దాని బరువు తక్కువే,
దాని పొడవు కూడా తక్కువే, కానీ దాని మీద కూడా దేవుడు దృష్టి పెట్టాడు. ఆయన సెలవు లేకుండా ఒక్కటి కూడా నేలను రాలదు. మరి ఇప్పుడు చివరిలో అన్న మాట ఏంటి? ఆ మాట ఒకసారి బైబిల్ ఉన్న వాళ్ళందరూ చూడండి. చదువుకున్న 29వ వచనం భాగంలో చివరి మాట, మీ తండ్రి సెలవు లేకుండా వాటిలో ఒక్కటైనా నేలను పడదు. 30వ వచనంలో, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక మీరు భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. ఒక పిచ్చుకనే మనస్సు నిలిపి శ్రద్ధ తీసుకున్నాడు కదా దేవుడు. అనేకమైన పిచ్చుకల కంటే కూడా మీరు శ్రేష్ఠులు. మీ మీద శ్రద్ధ ఉండదా దేవునికి? రోజట ఒక పెద్ద పిచ్చుకతో పిల్ల పిచ్చుక అంటుందట, మమ్మీ ఏంటి మనుషులు ఎప్పుడు హడావిడిగా తిరుగుతారు? బండి స్టార్ట్ చేస్తే 70-80 కిలోమీటర్ల రేంజ్లో పోతున్నాడు యవ్వనస్తుడు, ఇంత స్పీడ్గా పోతున్నారు ఏంటి మమ్మీ? వెళ్ళే బస్సు ఎక్కుతున్నారు, ఆగని ట్రైన్ దిగుతున్నారు, ఎప్పుడు హడావిడిగా ఉంటారు ఏంటి అంటే, ఆ పిచ్చుక చెప్పిందట, మనకున్న పరలోకపు తండ్రి వాళ్లకు లేడేమో అందట. హర్రీబర్రీ అయిపోయింది మానవ జీవితం. కానీ పిచ్చుక గురించి చెప్పబడిన మాట, దేవుని శ్రద్ధ వాటి మీద ఉండడం. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారు. చరిత్రలో జరిగిన ఒక సంఘటన మీతో చెప్తా. 1958వ సంవత్సరం అది. చెప్పండి ఎప్పుడు? ఉన్నవ ప్రజలకి నోరు తేలేదా? మందిరానికి వస్తా తేలేదమ్మా, ఇంటి దగ్గర ఏమైనా పెట్టొచ్చారా? ఒకసారి కొంచెం ఎన్నో సంవత్సరం, కొంచెం సౌండ్ పెంచాలి పర్లేదు. 1958వ సంవత్సరం చైనా దేశంలో జరిగిన ఒక సంఘటన మీతో చెప్తున్నా. అదేంటంటే, చైనా అనుకుంటుంది అమెరికా బాగా డెవలప్ అయిపోయింది, ఇటు చూస్తే రష్యా డెవలప్ అయిపోతుంది, మనం కూడా బాగా అభివృద్ధి పొందాలి అని ఆలోచించాం. అభివృద్ధి పొందాలనుకున్నటువంటి వీళ్ళు ఏం చేశారంటే, ధాన్యాన్ని ఎక్కువగా పండించే ప్రయత్నం చేశారు. ఏ సంవత్సరంలో? 1958వ సంవత్సరంలో. ఆ సంవత్సరం ధాన్యం విస్తారంగా పండింది, బాగా పండింది. కానీ వీళ్ళు ఏం చేశారంటే, ఆహార ఉత్పత్తులు రకరకాలుగా తయారు చేయాలి. ఇప్పుడు మన మధ్యలోకి వస్తున్నాయి కదా కుర్కురేలు, నేను తినమని చెప్పట్లా, కుర్కురేలు, మూంగ్ దాలు, ఇంకా ఏవో రకరకాలు, ఇప్పుడు అన్ని రకరకాలుగా వచ్చేసాయి. వాటి పేర్లు కూడా మనకు తెలియదు, పెద్ద తరం వాళ్ళకైతే అసలు తెలియదు. ఇప్పుడు వాళ్ళైతే ఇక అదే టిఫిన్ అనుకొని తినేస్తున్నారు. రకరకాల ఉత్పత్తులు చైనా తయారు చేసి దేశంలో మనం కూడా ఒక అగ్రగామి దేశంగా మారాలనుకొని ధాన్యం మొత్తాన్ని కూడా ఆ ఆహార ఉత్పత్తుల కోసం వినియోగించారు. ఆ సంవత్సరం ఏమైందంటే, బాగా కరువు వచ్చింది. ఎంత కరువు వచ్చిందంటే, తినడానికి ఆహారం దొరకని పరిస్థితి చైనాకు వచ్చింది. చైనా అధ్యక్షుడు అన్నాడు, ఈ కరువు ఎందుకు వచ్చింది? ఈ కరువు రావడానికి కారణం ఏంటి? ఆరా తీసి నాకు నివేదిక సమర్పించండి అన్నాడు. అధికారులందరూ ఆలోచన చేశారు. చివరికి వాళ్ళకి తెలుసు విషయం. ఏమని తెలుసు అంటే, ఆహార ఉత్పత్తుల కోసం, ఈ ప్యాకింగ్ కోసం రకరకాల ఆహార పదార్థాలుగా మలచడానికి ధాన్యాన్ని వాడామన్న సంగతి తెలుసు. కానీ ఈ మాట చెప్తే అధ్యక్షుడు ఏమంటాడు? అంత ముందు ప్లానింగ్ లేకుండా ఎందుకు చేసుకున్నారు? కోపడతాడు కదా. వాళ్ళు ఏం చేశారంటే, ఈ నింద, ఈ నేరం ఎవరి మీదకి మోపాలా అని ఆలోచించి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. పిచ్చుకలు కనపడిని వాళ్ళకి చులకనగా పిచ్చుకల మీద నేరం మోపేశారు. సంవత్సరానికి వచ్చి ఒక పిచ్చుక 1 కేజీ 800 గ్రాముల ధాన్యాన్ని తింటున్నాయి. ఒక్క పిచ్చుక 1 కేజీ 800 గ్రాముల ధాన్యాన్ని సంవత్సరానికి తింటున్నాయి. అలాంటి పిచ్చుకలు చాలా ఉన్నాయి. దానివల్ల ఆహారం కొరత ఏర్పడిందని నోరు తెరిచి మాట్లాడలేని పిచ్చుకల మీద నేరం మోపారు. చైనా అధ్యక్షుడు అన్నాడు 1958 డిసెంబర్ 13వ తారీఖున, మీరేం చేస్తారో నాకు తెలియదు, ఒక్క పిచ్చుక కూడా మన దేశంలో ఉండడానికి వీల్లేదు అన్నాడు. తుపాకీలతో కాల్చేశారు, వలలేసి పట్టుకున్నారు, విషప్రయోగం చేశారు, వాటికి పెట్టే గింజలలో విషం కలిపారు. ఇలా రకరకాలుగా ప్రయత్నాలు చేశారు. ఒక మాట చెప్తా, మీరు జాగ్రత్తగా వినండి. ఇలా చేసిన వాళ్ళకి, పిచ్చుకలను చంపిన వారికి అవార్డులు, రివార్డులు ప్రకటించారు. ఏ దేశస్తులు? కరోనా పుట్టింది అక్కడే వాళ్ళే. ఈ 1958లో ఈ పిచ్చుకలన్నిటిని కూడా లేకుండా చేయడానికి డిసెంబర్ 13న స్టార్ట్ చేసి
1960 మార్చి నెల వరకు పిచ్చుక కనపడకుండా చేసే ప్రయత్నం మీద వాళ్ళు ఉన్నారు. చివరికి ఇక అరుదుగా ఎక్కడో అక్కడొకటి కనబడుతున్నాయి పిచ్చుకలు. దాదాపుగా అన్నిటినీ నేలరాల్చారు. ఆ తర్వాత ఎందుకో కొంతమంది పిచ్చుక కడుపులో అసలు ఏముంటుందో చూద్దామని పిచ్చుకను పట్టుకొని దాని కడుపు ఓపెన్ చేస్తే 75% మిడతలు ఉన్నాయి, 25% ధాన్యపు గింజలు ఉన్నాయి. 75% మిడతలు, 25% ధాన్యపు గింజలు ఉన్నాయి. ఆ తర్వాత సంవత్సరం ఏం జరిగిందో తెలుసండి? 1960వ సంవత్సరంలో ధాన్యము దొరక్క 4 కోట్ల మంది చచ్చిపోయారు. ఎక్కడ? చైనా దేశంలో. ధాన్యము దొరకక, ఆహారము లేక. ఎందుకు ఆహారం దొరకలేదంటే ఇప్పుడు దానికి ఇది కనెక్ట్ చేశారు. ఏమో తెలుసా? పిచ్చుకలట 25% ధాన్యం తింటాయి, 75% మిడతలను తింటాయి. మిడతలు ఏం చేస్తాయి? పంటను దోచుకుపోతాయి, పంటను తింటాయి, గింజను తింటాయి. ఆ మిడతలు చేసే పని ఆకు మొదలుకొని తినటం ప్రారంభిస్తాయి, పంటను ఎదగనివ్వవు. ఇప్పుడు ధాన్యం అనేది లేక 4 కోట్ల మంది చచ్చిపోవడానికి కారణం ఏంటో తెలుసా? మిడతలు ఎక్కువైపోయాయి. పిచ్చుకలు అయితే మిడతలను తినేవి, మిడతలను హతం చేసే పిచ్చుకలు లేకపోవడం వల్ల ధాన్యపు కొరత ఏర్పడి కోట్ల మంది ప్రజలు చచ్చిపోయారు. ఇప్పుడు ఏం చేశారో తెలుసండి? వాళ్ళు ప్రక్క దేశాలకు వెళ్ళి, సోవియట్ యూనియన్ అనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మాకు పిచ్చుకలు కావాలి, ఇస్తారా? వాళ్ళు అన్నారు, మాకెట్లాగా అన్నారు. ఎంత ఖరీదైనా పర్లేదు, మాకు పిచ్చుకలు ఇవ్వండి బాబు అని ప్రక్క దేశాల నుండి కొనుక్కొచ్చుకున్నారు. నేను అంటాను మీతో ఒక మాట, పిచ్చుకను లేకుండా చేద్దాం అనుకున్నారు, కానీ ఆ పిచ్చుకలు లేకపోతే కొన్ని కోట్ల మంది చచ్చిపోయారు. ఏమి లేక? ఆహారం లేక. ఒక మాట చెప్తారు మీతో, మీరు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా అన్నాడే ప్రభు. భూమి మీద క్రైస్తవుడు ఉన్నంత కాలమే సమాధానం, సంతోషం ఉంటుంది ఈ భూమి మీద. క్రైస్తవుడు ఎత్తబడిన రోజున, అంటే సంఘము ఎత్తబడిన తర్వాత ఇలా పాటలు వినబడవు, వాక్యం వినబడదు, కూడికలు కనబడవు. ఎక్కడా మీరు వినాలనుకున్నా కానీ ఇలాంటి మాటలు మీకు వినబడవు. ఆ రోజున దౌర్భాగ్యకరమైన జీవితం. అంటే పంటను పాడు చేసే మిడతలను హతం చేసే పని దేవుడు ఎవరికి అప్పగించాడంటే పిచ్చుకలకు అప్పగించాడు. భూమి మీద క్రైస్తవుడు మందిరాల్లో చేసే ప్రార్థనలు, గృహాల్లో చేసే ప్రార్థనలు, వీధి సువార్తలు, వీటన్నింటి వలన ఇంకా భూమి మీద సమాధానము, క్షేమము మిగిలి ఉన్నాయి. ఒకవేళ సంఘము ఎత్తబడిందా, ఆ తర్వాత భూమి మీద ఈ సమాధానం కూడా ఉండదు, ఈ ప్రశాంతత కూడా ఉండదు, ఈ నెమ్మది కూడా ఉండదు. దేవుడు భూమి మీద ఇంకా సంఘాన్ని సజీవంగా ఉంచాడు గనుకనే క్షేమం. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారో తెలుసా? మాకు పిచ్చుకలు కావాలి. సోవియట్ యూనియన్ దేశాలన్నిటికీ వెళ్ళి చాలా ఖరీదు చెల్లించి తెచ్చుకున్నారు. ఎవరికి వాళ్ళు ఇంటి ముందు గింజలు జల్లి పిచ్చుకలను రమ్మని ఆహ్వానించారు. లేఖనం చెప్తున్న మాట, మీరు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా? శ్రేష్ఠులుగా మార్చినటువంటి దేవుడు ఈ పిచ్చుకలు లేకుండా చేశారు. పిచ్చుకల కోసం తర్వాత వెంపర్లాడారు. భూమి మీద మనం ప్రార్థనకు వస్తున్నా, బైబిల్ పట్టుకొని వస్తున్నా, చాలా ఇబ్బంది పడే రకాలు ప్రజలు దాదాపు ఉన్నారు. కానీ భూమి మీద మనం లేని మరుక్షణం ఆ నెమ్మది, ఆ ప్రశాంతత, ఆ సంతోషం, సమాధానం ఆచూకీ కూడా దొరకవు, ఆనవాళ్ళు కూడా దొరకవు. వాళ్ళు తెలుసుకున్నారు అప్పుడు, పిచ్చుకలను దేవుడు ఇందుకు చేశాడా? మిడతలను తినేందుకు, పంటను కాపాడేందుకు దేవుడు చేశాడా? అవునని అర్థమైపోయింది. ఆ పిచ్చుకల గురించి రాయడం దేవుడు మర్చిపోలేదు. ఆకాశ పక్షులను చూడుడి, విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు. దేవుడు వాటిని పోషించట్లేదా? మరి మనల్ని పోషించడా? మనల్ని ఆశీర్వదించడా? ఈ రోజున బిడ్డకు అన్నప్రాసన చేయబోతున్న సమయం. దైవజనులు అందరూ ప్రార్థనా పూర్వకంగా, సంఘమంతా, విశ్వాసులంతా ప్రార్థనా పూర్వకంగా షారోను ప్రైజీకి అన్నప్రాసన చేస్తున్నటువంటి సందర్భంలో, అవునా? ప్రైజ్ ది లార్డ్. ఈ సందర్భంలో నిజంగా ఈ గొప్ప భాగ్యం ప్రభు మనకిచ్చారు. జీవితకాలం అంతా పోషించగలిగినటువంటి దేవుడు. అలాగే అన్న బర్త్డే కూడా ఈరోజు. ఈ 2 విషయాలను బట్టి ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. వీటన్నింటిలో ఒకటే చెప్పగలం మనం, ఈ ఒక్కరోజే కాదు, జీవితకాలమే కాదు, తర్వాత పిల్లలు పిల్లలు పిల్లల పిల్లలను కూడా దీవించగలిగిన గొప్ప దేవుడు ఆయన.
నువ్వు పిల్లల పిల్లలను చూచుదువు అని అన్నాడు. నాకు ఒక సందర్భం జ్ఞాపకం వస్తూ ఉంది. యోసేపుకి 2 కుమారులు పుట్టారు. యాకోబు దగ్గరికి తీసుకొని వచ్చాడు. నాన్న, దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు నాన్న, వీళ్ళని దీవించు అని అన్నాడు. యాకోబు దీవించేటప్పుడు ఏమన్నాడో తెలుసండి? నేను పుట్టింది మొదలుకొని ఎవడు నన్ను పోషించాడో ఆ దేవుడే ఈ బిడ్డలను ఆశీర్వదిస్తాడు అని అన్నాడు. అనుభవంతో దీవించాడండి. దేవుణ్ణి కలిగి ఉండి దీవించాడండి. నేను పుట్టింది మొదలుకొని ఎవడు నన్ను పోషించాడో ఆ దేవుడే ఈ పిల్లలను దీవించునుగాక. ఏ దేవదూత కాపాడాడో ఆ దేవదూతే కాపాడాలి. ఆ పదాన్ని యాకోబు ప్రయోగించాడు అక్కడ. కాగా మనం తెలుసుకోవాల్సిన విషయం, ఒకరోజు ఒక గొర్రెట కనబోతుందట. కాపరి దాని దగ్గరికి వచ్చాడు. అది కంటుంటే సహాయపడ్డాడు. సహాయపడిన తర్వాత ఆ పిల్ల కూడా పెద్దదైంది. ఆ పిల్ల కూడా కనే స్టేజ్కి వచ్చింది. అప్పుడు ఆ తల్లి గొర్రె చెప్తుందట, ఇదిగో ఆ రోజు నిన్ను కనేటప్పుడు కూడా ఈ కాపరే ఉన్నాడు, దగ్గరుండి కాన్పు చేశాడు, నీకు కూడా ఆయనే చేస్తాడు. నీకే కాదు, రేపు నీకు పుట్టబోయే పిల్లలకు కూడా ఈ కాపరే అన్నీ చూసుకుంటాడు అని. నమ్మదగిన కాపరి మన దేవుడు. మనల్ని ఒక్కళ్ళనేనా, మన పిల్లలను కూడా, మన పిల్లల పిల్లలను కూడా, మనమున్నా లేకపోయినా మన తరాలన్నింటినీ కూడా ఆయన పిలువబడ్డాడు. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, ఇశ్రాయేలీయుల దేవుడు. ఆ దేవుడు మనకు కూడా దేవుడయ్యాడు, పోషించే దేవుడు. ఒకరోజుగా ఇశ్రాయేలు అరణ్యంలో 40 ఏళ్ల పాటు నడుస్తున్నారు. పోషించలేదా? దేవదూతలు తినే ఆహారం ఇవ్వలేదా? వారికి పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభంగా ఉండి నడిపించలేదా? 40 ఏళ్ల పాటు వారు విత్తనం విత్తలేదండి, కలుపులు తీయలేదు, ఎరువులు వేయలేదు, వారేమి బస్తాలు మొయ్యలేదు. ప్రతి పూట వారిని పోషించాడు, ఫ్రెష్ ఫుడ్తో పోషించాడు. ఏ రోజుకి ఆహారం ఆ రోజే ఇస్తూ వచ్చాడు. రేపటి గురించి ఈరోజు ముందే దాచిపెట్టుకున్న పురుగు పట్టింది, కంపు కొట్టింది, పాడైపోయింది. రేపటిది రేపే ఇస్తాడు. అందుకే ఆ మాట వాడాడు అక్కడ, మీరు ఆ పక్షుల కంటే శ్రేష్ఠులు కారా? వాటిని పోషించిన దేవుడు మిమ్మల్ని పోషించడా? అయితే అద్భుతమైన విషయం చెప్పరా, అవి బలిపీఠం దగ్గరికి రావడం గమనించదగిన విషయం. ఎక్కడికి వచ్చినాయి అవి? బలిపీఠం దగ్గర. ఈ మాట కూడా ఒకసారి చదవండి లేఖన భాగాల్లో నుండి. 90వ కీర్తన మొట్టమొదటి వచనం. 90వ కీర్తన మొదటి వచనం, పేజ్ నెంబర్ 500, పాత నిబంధన 500వ పేజ్, 90వ కీర్తన మొదటి వచనం. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. దేవుణ్ణే నివాస స్థలంగా చేసుకున్న ఒక అనుభవం. తరతరాల నుండి మాకు నివాస స్థలము నీవే. ఇప్పుడు ఒకవేళ చెప్పాల్సి వస్తే, ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అన్న చెప్తాడు, మా నాన్నకు దేవుడు ఆయనే, మాకు దేవుడు ఆయనే, మా పిల్లలకు కూడా దేవుడు ఆయనే, మా పిల్లల పిల్లలకు కూడా దేవుడు ఆయనే. ఎప్పటి నుండి అంటే తరతరాల నుండి. ఎంత అద్భుతమైన సాక్ష్యం అండి ఇది. మా నివాస స్థలము నీవే. ఒక మాట చెప్పనా మీతో? ఆ రోజున ఒక ప్రవక్త చూచాడు అలాగా. ఒక మాట అన్నాడు, యాకోబు నీ గుడారాలు, ఇశ్రాయేలు నీ నివాస స్థలాలు ఎంత రమ్యములయ్యా అన్నాడు. ఏంటండి యాకోబు గుడారం ఎలా ఉంది? ఇశ్రాయేలు నివాస స్థలం ఎలాగుంది? గుడారం అంటే ఏంటి? ఇదిగో ఇదే. దీన్ని ఏమంటారు? గుడారం, టెంట్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. తెలుగులో ఏమన్నారు దాన్ని? గుడా. వాళ్ళు వేసుకున్నది ఇదేనండి. ఆ రోజున చూశాడు. చూసిన తర్వాత ఆ మాట వాడాడు, యాకోబు నీ గుడారములు, ఇశ్రాయేలు నీ నివాస స్థలాలు. ఈ టెంట్ కూడా అందంగా ఉంటుందండి. సాధారణంగా ఇప్పుడు కట్టుకునే ఇళ్ళన్నీ అట్లా కట్టుకుంటున్నారు. లోపల మార్బులు వేస్తున్నారు, బాత్రూంలో టైల్స్ వేస్తున్నారు, ఎదురు డిజైన్లు పెడుతున్నారు. అలా కట్టుకొని దాని మీద వాళ్ళ పేరు రాసుకొని పలానా వారి నిలయం అని పెట్టుకున్నారు. మరి యాకోబు ఎట్లా వేసుకున్నాడు? టెంట్ వేసుకున్నాడు అంతే. ఓ పేరు లేదు, ఏమి లేదు. అయినా అది రమ్యం ఎందుకయింది? ఇశ్రాయేలీల నివాస స్థలాలంటే మేఘము కదిలితే వారు ప్రయాణం అయ్యేవాళ్ళు. సేవకులకి మాకు ట్రాన్స్ఫర్లు ఉంటాయి. ఇక నుంచి కదలాలంటే కదిలి వెళ్ళిపోతుంటాం. మరలా అక్కడ కొన్నాళ్ళు ఉన్న కదలాలంటే మేఘం కదిలితే కదలడమే. మేము వేసుకుంది గుడారాలే, శాశ్వత నివాస స్థలాలు మాకుండవు. అందరూ సొంత ఇళ్లలో కట్టుకున్నట్లుగా మంచి మంచి బిల్డింగులు సేవకులుగా మాకుండవు. కొంచెం ముందు సర్దుకుందాం.
బ్రదర్స్ కూడా కొంచెం సర్దుకోండి. చరణం పాడుతూ ఉండగా కొంచెం సర్దుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఉన్న చోట బ్రదర్స్ కొంచెం సర్దుకోండి, ముందుకు సర్దుకోండి. కష్టములన్నింటినీ ప్రియముగా భరింతును, కష్టములన్నింటినీ ప్రియముగా భరింతును, నీ కొరకే జీవింతును, నా జీవము దాతవు నీవే, నీ కొరకే జీవింతును, నా జీవము దాతవు నీవే, ప్రభువా నిన్నునే కొనియాడెదా. బొమ్మను చూసినట్టు చూడకపోతే పాడొచ్చుగా. మా సర్దుకుంటూ పాడకూడదా? పాడదామా? నోరు తెరిచి పాడతారా, ఇట్లా పెదాలు మూసేసుకొని పాడతారా? అది కూడా చెప్పరా? నోరు తెరిచి పాడతారా? హల్లెలూయా పాడేదా, పాడాలి, అందరూ పాడాలి. హల్లెలూయా. చైర్స్లో ఉన్న వాళ్ళు పాడరా? ప్రభు నిన్ను అన్ని వేళలయందునా నిన్ను పూజించి, అన్ని వేళలయందునా నిన్ను పూజించి, ప్రభువా నిన్నునే కొనియాడెదా. ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలం నీవే. దేవుణ్ణి నివాసంగా చేసుకున్న వాళ్ళని బట్టి అన్నాడు, నీ గుడారములు ఎంత రమ్యములు, నీ నివాస స్థలములు ఎంత రమ్యములు. ఒక రేకుల షెడ్డే వేసుకున్న, తాటాకు పందిరే వేసుకున్న, ఇలాంటి టెంటే వేసుకుని ఉన్న దేవుణ్ణి గనక నివాస స్థలంగా చేసుకుంటే మన గృహాలు ధన్యమైపోతాయి. అది కదా వారు కలిగి ఉన్న ధన్యత. ఏముందండి టెంట్లో? దేవుడు ఉన్నాడండి వారితో పాటుగా. ఎవరున్నారు? వారితో దేవుడు ఉన్నాడు. ఆ టెంట్లో వారితో పాటు ప్రభు ఉన్నాడు. వారి గుడారములో ప్రభు ఉన్నాడు. అదే వారి ధైర్యం. వారి గుడారము అందచందాలుగా ఉండడానికి కారణం అదే. దైవజనులముగా, దేవుని సేవకులుగా ఒక భరోసాతో ఉన్నాం, మాతో మా ప్రభు ఉన్నాడు. టెంటే అయినా, పేదోళ్ళమే అయినా, చూడటానికి భౌతికంగా ఏమీ లే, అక్కడ కదా మనం ఆస్తులు సంపాదించుకుంటుంది, ఇక్కడ కాదుగా. ఉన్న ప్రతి రూపాయి సేవలో ఖర్చు చేస్తూ, ప్రయాసపడుతూ చేస్తున్న ప్రతి పరిచర్యకు అక్కడ కదా బహుమానం ఉంది. యాకోబు గుడారం, ఇశ్రాయేలు నివాస స్థలం రమ్యముగా మార్చబడింది. లేఖనాల్లో ఈ మాట చూస్తారా? 43వ కీర్తన దగ్గరికి రండి ఒకసారి. 43వ కీర్తన 4వ వచనాన్ని చదువుకుందాం. పేజ్ నెంబర్ 474. అప్పుడు నేను దేవుని బలిపీఠమున వద్దకు, నాకు ఆనంద సంతోషములు కలగచేయు దేవుని వద్దకు చేరుదును. బలిపీఠం దగ్గర ఏముందో చెప్తున్నాడు ఇక్కడ. దేవుని బలిపీఠం దగ్గరికి నేను వస్తాను. ఎందుకు? ఏముంది అక్కడ? నాకు ఆనందం ఉంది, సంతోషం ఉంది. ఆ ఆనందాన్ని, సంతోషాన్ని కలగజేసే దేవుడు ఆ బలిపీఠము దగ్గర ఉన్నాడు అన్నాడు. ఇదే సిలువ అనే బలిపీఠం. ఆ సిలువ అనే బలిపీఠంలో రక్షకుడైన యేసుక్రీస్తు వేలాడుతున్నాడు. ఆ బలిపీఠం దగ్గర నాకు ఆనందం ఉంది, నాకు సంతోషం ఉంది. ఎందుకంటే సిలువలో యేసు ప్రభు బలి అర్పణగా చేయబడ్డాడు. ఆ రక్తము నా ప్రతి పాపాన్ని కడిగి నన్ను పరిశుద్ధినిగా మార్చింది. పాపం పోతేనే కదా సంతోషం. 20 ఏళ్ల క్రితం అన్నను మోసం చేసి వెళ్ళాడు యాకోబు. 20 ఏళ్ల తర్వాత అన్నను ఎదుర్కొంటూ వచ్చేటప్పుడు నవ్వుకుంటూ ఏం రాలా, వేదన పడుతున్నాడు. 400 మంది మనుషులతో కత్తులు పట్టుకొని వస్తున్నాడు. ఎలా సంతోషంగా వెళ్ళగలడు అన్నను ఎదుర్కోవటానికి? వెళుతున్నది తండ్రి ఇంటికే, తన స్వదేశానికే. సంతోషం లేదు. ఎందుకో తెలుసా? 20 ఏళ్ల క్రితం చేసిన తప్పు, పాపం, మోసం యాకోబు వెంట వస్తూనే ఉంది. యాకోబు గుర్తుకొస్తుంది. 20 ఏళ్ల క్రిందట నా అన్నను మోసం చేసి ఆ జ్యేష్ఠత్వాన్ని తీసుకొని ఆశీర్వాదాలు పొందుకొని వచ్చా. భార్యలు వచ్చారు, పిల్లలు వచ్చారు, దాసదాసీలు వచ్చారు, పశు సంపద వచ్చింది, కానీ సంతోషం రాలా.
గుర్తుపెట్టుకోండి, జీవితంలో నీ వెంట ఆస్తులు ఉండొచ్చు, అందచందాలు ఉండొచ్చు, మనుషులు ఉండొచ్చు, పాపము క్షమించబడకపోతే సంతోషం ఉండదు. ఆనంద సంతోషాలు కలగజేసేది ఎక్కడ? బలిపీఠము దగ్గర. ఆ బలిపీఠములో ఎవరున్నారు? ఆ సిలువనే బలిపీఠం మీద లోక రక్షకుడైన యేసుక్రీస్తు వేలాడుతున్నాడు. రక్తాన్ని ఆఖరి బొట్టు వరకు కార్చాడు. మాట చెప్పనా? పాత నిబంధనలో ఇశ్రాయేలు ఐగుప్తులో ఉన్నప్పుడు సంహారపు దూత వస్తున్నాడు. ఇంటిలో ఉన్న జ్యేష్ఠులను హతం చేసే పని మీద ఇశ్రాయేలు ఏం చేశారో తెలుసా? గొర్రెపిల్లను వధించి దాని రక్తాన్ని ద్వారం యొక్క అడ్డకమ్మికి నిలువు కమ్మికి పూసినప్పుడు ఆ సంహారకుడు అడుగు లోపలికి వేయలేకపోయాడు. జ్యేష్ఠులు కాపాడబడ్డారు. ఈరోజు నేను మీతో చెప్తున్నా, గొర్రెపిల్ల రక్తం కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం మనను కాపాడుతుంది. జ్యేష్ఠులు బ్రతకడానికి కారణం ఆ రోజు గొర్రెపిల్ల రక్తమైతే, ఈ రోజున నీవు నేను బ్రతకాలంటే, జ్యేష్ఠుల సంఘములోనికి రావాలి అంటే, మన పాపాలు కడగబడాలి అంటే, సిలువనే బలిపీఠం మీద బలి అయిన యేసుక్రీస్తు చెంతకు మనం రావాలి. అక్కడే ఆనందం, అక్కడే సంతోషం. దేవుని మహాకృప వలన అన్యులంగా ఉన్న మేము కూడా ప్రభుని తెలుసుకోగలిగాం. ఇది సందర్భం కాదు, కానీ రెండు మాటలు చెప్తాను. సందర్భం కాదు ఇది, బిడ్డ అన్నప్రాసన సందర్భం ఇది. సిలువనే బలిపీఠం దగ్గరికి ఎలా వచ్చామో ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. మా నాన్న పచ్చల తాటిపరు గ్రామంలో జన్మించారు, పొన్నూరు మండలం. మా తాతయ్య నాయనమ్మకి మొట్టమొదటి సంతానం. మగపిల్లాడు పుట్టాడని సంతోషపడే లోపే వాళ్ళకు ఒక విషయం అర్థమైంది, వీడు గ్రుడ్డివాడని. పుట్టాడు కానీ మగపిల్లవాడు గ్రుడ్డోడు. ఆ నోట ఈ నోట కొన్నాళ్ళ తర్వాత అందరూ చెప్పుకున్నారు, మగపిల్లోడు పుట్టాడు కానీ గుడ్డోడు పుట్టాడు. బాధపడుతున్నారు. ప్రక్కన వాళ్ళు ఎవరో చెప్పారు, వడ్ల గింజేసేయండి, రాత్రిపూట చచ్చిపోతాడు, తీసుకెళ్ళి పడేయండి అన్నారు. కన్న తల్లి కదండి, కడుపు కోత ఉంటుంది కదండి, తట్టుకోలేక నా బిడ్డను నేను పెంచుకుంటా, అవిటోడైనా పర్లేదు అనుకుంది మా నాయనమ్మ. సరే చెప్పారు, మీరు వాడిని చూసుకోవాలంటే పని మానేసుకుని ఉండాలా, మీరు ఇక పనులకు పోయేది ఉండదు, ఇక పోషణ ఉండదు, మీకు జీవితకాలం ఇబ్బంది పడతారు, నా మాటిని ఇట్లా చేయండి అని అందరూ చెప్పారు. వినలా కన్న తల్లి ప్రేమ. అందుకే ప్రభు కూడా చెప్తూ, ఒక నీ తల్లి వానిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను అన్నాడు. ఏ ప్రేమ గురించి చెప్పాలో ఆలోచించినప్పుడు దేవునికి కూడా గుర్తొచ్చింది ఏంటో తెలుసా? తల్లి ప్రేమ. ఆ ప్రేమ పెట్టిందే తండ్రి, పరలోకపు తండ్రి. తల్లిలో ప్రేమ పెట్టినవాడు నేను ఎలా ప్రేమిస్తానంటే అని దేవుడు చెప్తూ, ఒకని తల్లి వానిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను. ఆ ప్రేమ చొప్పున చంపుకోలేకపోయింది కన్న కొడుకు. అందరు చెప్పారు, అందులో పాలు పోయండి, అక్కడికి పోండి, ఇక్కడికి పోండి, అది చెయ్యండి, ఇది చెయ్యండి, ఆ నోము ఈ వ్రతం చెప్పారు. అన్నీ చేసింది, తూచా తప్పకుండా అన్నీ చేసింది. ఎక్కడికి పోయినా ప్రయోజనం లేదు. ఎవరో ఒక ఆమె చెప్పిందండి, అమ్మా అన్ని చోట్లకు పోయి వచ్చావు కదా, ఇదిగో నా మాటిని ఒక్కసారి దేవుని ఆలయానికి తీసుకెళ్ళండి అమ్మా, దేవుని ఆలయానికి తీసుకువెళ్ళండి అమ్మా. దేవుని ఆలయానికి తీసుకుపోమన్నప్పుడు మా నాయనమ్మ రెడీ అయి తీసుకుపోబోతుంటే ఇక మా తాత బూతులకు లేచాడు. మనం ఎవరో పెద్ద కమ్మ కులానికి చెందిన వాళ్ళు, మనమేంటి అక్కడికి పోయి, ఒక గర్విష్ఠుడిలా గర్వంతో మాట్లాడాడు. మనం అక్కడికి పోయేదేంటి, ఇక్కడికి పోయేదేంటి, ఆడు గుడ్డోడుగానే ఉండని, పోవటానికి వీల్లేదు అని అన్నాడు. అడ్డగించాడు. అడ్డగిస్తే లోపలికి వెళ్ళి ఏడ్చుకుంది. మరి ఎవరు చెప్పారో, మందిరానికి బొమ్మని చెప్పిన ఆమె చెప్పిందేమో, ఎలా ప్రార్థన చేసుకోవాలో నాకు ఎలా చేయాలో తెలియదయ్యా, నా భర్తకి అంగీకరించే మనసు దయచేయని అనుకుంది. 2 మాటలు ప్రార్థన చేసుకుంది. వెళ్ళి అన్నదట, ఏ దేవుడైతే నాకేంటయ్యా, నా బిడ్డకు చూపు ఏ దేవుడు ఇస్తాడో ఆయనే నాకు దేవుడు అని అన్నదట. అని మందిరానికి తీసుకువెళ్ళడం ప్రారంభించింది. తీసుకువెళ్తుంటే అక్కడ సండే స్కూల్ లాంటి కార్యక్రమాల్లో పాల్గొంటాం. అలాగే వాళ్ళు అన్నారట, స్కూల్ ఒకటి ఉంది, ఆ స్కూల్కి పంపించు, చదువు నేర్చుకుంటాడు, చూపు లేకపోయినా వినికిడు ఉందిగా, వింటాడుగా, నేర్చుకుంటాడుగా అని పంపిస్తూ ఉంటే స్కూల్కి పోతున్నాడు. కానీ అందరూ ఇలా ఎగతాళి చేస్తున్నారట. ఒరే గుడ్డోడా, మాదే రంగు చొక్కానో చెప్పు, మాదే రంగు నిక్కరో చెప్పు, అందరూ ఎగతాళి చేస్తున్నారు.
ఇప్పుడు తనకు కూడా అనిపించింది, ఈ గుడ్డి బ్రతుకు నేను బ్రతకలేను. స్కూల్కి పోతే ఒక్కొక్కళ్ళు అట్టండి మొట్టికాయ వేసి, రే నేనెవడు కొట్టాడో చెప్పు, నేను వెనక నుంచి కొట్టింది ఎవరు, ముందు నుంచి కొట్టింది ఎవరు అనేవారట. అప్పుడు అనిపించిందట, ఈ గుడ్డి బ్రతుకు నేను బ్రతకలేను, అమ్మ అని పిలుస్తున్నాను, అమ్మ ఎట్లుంటుందో నాకు తెలియదు, నాన్న అంటే నాకు గొంతు వినబడుతుంది, నాన్న ఎట్లుంటాడో తెలియదు, ఈ స్కూల్కి ఏమో మా అమ్మ పంపిస్తుంది, వాళ్ళందరూ కొట్టి మాదే రంగు చొక్కానో చెప్పు, నేను కొట్టింది ఎవరో చెప్పు అంటున్నారు, ఈ గుడ్డి బ్రతుకు నేను బ్రతకలేను, చచ్చిపోతే పేడ వదిలిపోద్ది అనుకున్నాడట. ఆ టైంలో అనుకున్నాడు, ఎట్లా చచ్చిపోవాలి, ఏం చేసి చచ్చిపోవాలి, చచ్చిపోవడానికైనా నాకు మార్గం తెలియదే అనుకుంటా ఉన్నాడు. ఆ సమయంలో ఎవరి గురించో విన్నాడట, ఎవరో ఒక పిల్లవాడు ఆడుకోవడానికి వెళ్ళి చెరువులో పడి చచ్చిపోయాడని. అలా చచ్చిపోతే పోద్ది అనుకున్నాడు. ఒకరోజు పిల్లలతో అన్నాడట, స్కూల్కి వెళుతూ, నేను బయటికి వెళ్ళాలి, నన్ను చెరువు దగ్గరికి తీసుకెళ్ళండి, అదేదో మంచినీళ్ళకి వాడని ఒక చెరువు ఏదో కాలువలాగా ఉంటే అక్కడ తీసుకెళ్ళి, నేను తర్వాత పిలుస్తాను, అప్పుడు రండి మీరు వెళ్ళిపోండి అన్నాడు. నెలలో నడుచుకుంటూ వెళుతున్నాడట. మనసులో ఇలా అనుకుంటున్నాడట, అమ్మా రేపటి నుంచి ఈ గుడ్డి కొడుకు మీకుండడు, నా గురించి మీరు చాలాసార్లు ఇబ్బందులు పడ్డారు, ఇక బాధ మీకు ఉండదు, ఈరోజుతో ఏడ్చుకుంటూ ఆ నీళ్ళల్లోకి వెళ్ళిపోయాడు. గొంతు లోతుల్లోకి పోయిన తర్వాత సూర్యకిరణాల్లాగా తన కళ్ళల్లో ఏదో మెరుస్తున్నట్లుగా కనపడి ఒక స్వరం వినబడింది, నా కుమారుడా సుబ్బారావు, నేను నీకు తోడై ఉన్నా, తిరిగి మీ అమ్మ దగ్గరికి వెళ్ళు. ఆ స్వరం విన్నాక చచ్చిపోవాలని అనిపించలేదట, బతకాలనిపించిందట. మొదటిసారి ఏదో ఒక కాంతి తన కళ్ళల్లో పడటం తను చూచాడట. తిరిగి వెళ్తా ఉంటే ఈలోపు వాళ్ళు వెళ్ళిపోయారు, పిల్లలు వెళ్ళిపోయారు. మా నాయనమ్మ వెతుక్కుంటూ, అయ్యా పిల్లోడు అవిటోడు కదా, ఎందుకు వదిలిపెట్టి వచ్చారా, మీకు చెప్పాను కదా, మీరు తీసుకెళ్తున్నందుకు తీసుకొస్తున్నందుకు ఏదో ఒకటి ఇస్తున్నాను కదరా మీకు. ఆ రోజుల్లో తాయం అనేవాళ్ళు, తాయం పెడుతున్నాను కదరా, ఎందుకురా నా బిడ్డను వదిలేసి వచ్చారు. వెతుక్కుంటూ పోతూ ఉంటే విని గుర్తుపట్టి అమ్మా అని పిలిచాడట. అయ్యా పిల్లలతో ఎందుకు రాలేదురా, ఎక్కడికి పోయావురా, ఏం చెయ్యను పోయావురా అని అడిగితే, అమ్మా నాకు కనబడుతుందమ్మా, నాతో ఒక ఆయన మాట్లాడాడమ్మా, నేను యేసునని చెప్పాడమ్మా, నాకు చూపించాడమ్మా, నాకు కనబడుతున్నావమ్మా, నీ గొంతు విని గుర్తుపట్టానమ్మా అన్నాడట. ఆ రోజున ప్రభువుని వెంబడించటం ప్రారంభించింది మా నాయనమ్మ. ఆ రోజుల్లోనే ఒక మాట అనుకుందట, ఇలా, ప్రభువా నా బిడ్డ మరి ఇప్పుడు చూడగలుగుతున్నాడు, ఎవరు ఎన్నన్నా అనుకొని నేను నీ సన్నిధికి వస్తాను అని. ఆ రోజు నుండి దేవుని సన్నిధికి అవడం ప్రారంభించింది. ఆ రోజు నుండి తను చనిపోయే చివరి శ్వాస వరకు ప్రభువుని ఎప్పుడు విడిచిపెట్టాల. ఆమె దాటిపోయేటప్పుడు కూడా మా కులస్తులు ఒప్పుకోలా, కానీ ఆమె చచ్చిపోయే ముందే ఒక రోజు ముందు చెప్పింది, నన్ను ఇలా చేయండి, పాస్టర్ గారిని పిలిపించు, పెట్టెలో పెట్టి తీసుకెళ్ళాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలి, అలా చేయాలి, పాటలు పాడుకుంటూ తీసుకెళ్ళాలి, ఇలా చేయాలి. ఎవరు ఒప్పుకోలా. మా నాన్న ఒక్కటే అన్నాడు, మా పితరుల దేవుడు, మా అమ్మను దర్శించిన దేవుడు, నాకు కనబడిన దేవుడు, ఆ దేవుని క్రమంలోనే అందరూ యాంటీ అయిపోయారు, అందరూ వ్యతిరేకమైపోయారు, అందరూ దుమ్మెత్తిపోశారు. ఒక్కటే నమ్మాము ఆ రోజున, ప్రభువు ఉన్నాడు. ఇంత డైరెక్ట్లీ మాట్లాడిన ప్రభువును వదిలిపెట్టి చూపు లేని దినాల్లో జోక్యం చేసుకోలేని వాళ్ళని చేసుకుని మనం ఏం చేసుకుంటాం. మాకు చిన్నప్పుడే తెల్ల చొక్కా వేసి, అయ్యా వీళ్ళు సేవకులు అవ్వాలి. ఎట్లా అవ్వాలి, వెనక బ్యాక్గ్రౌండ్ ఏమి లేదు, సేవకులు ఎవరు లేరు మా ఇండ్లలో, మా తాతయ్య సేవకుడు కాదు, మా నాన్న సేవకుడు కాదు, కానీ ఆశపడి ఏడ్చి అడిగేదట, ప్రభువా ఈ బిడ్డలు సేవకులు అవ్వాలి అని. దేవుని మహాకృప, మా వెనక ఏ మనుషుడు లేడుగానండి, ప్రభువే నిలవబెట్టుకున్నాడు. 4 సంఘాల్లో పరిచర్య చేసే కృపనిచ్చాడు. యోగ్యత లేదు, అర్హత లేదు, వెనక చెప్పుకోవడానికి ఎవరూ లేరు, పాటలు పాడటం తెలియదు, వాయిద్యాలు వాయించడం ఎలాగో తెలియదు, ఎక్కడికి పోయి నేర్చుకోవాలో తెలియదు, ఎలా చెప్పాలో తెలియదు, ఏం మాట్లాడాలో తెలియదు. ఈరోజు చెప్తున్నా, నాకు 2 పిల్లలు. అప్పుడప్పుడు జోసెఫ్ అన్న మేము అనుకుంటూ ఉంటాం, ఆడపిల్లలైనా మగపిల్లలైనా వాళ్ళే అని. నా పెద్ద పాప కీబోర్డ్ వాయిస్తుంది, చిన్న పాప ప్యాడ్స్ వాయిస్తుంది. ఇంకా నా దగ్గర ఆత్మీయ పిల్లలు చాలామంది ఉన్నారు, ఇలాగా వాయిద్యాలు వాయించే పిల్లలు ఉన్నారు. 4 సంఘాల పరిచర్య చేసే కృపను ప్రభు ఇచ్చాడు. 4 సంఘాలే కదా, అనేక చోట్ల ఏ రోజు ఖాళీ లేకుండా ఏదో ఒక మీటింగ్లో ఉండే కృపను ప్రభు ఇస్తూ వచ్చాడు.
ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఒక పిచ్చుక జీవితం మనిషికి లెక్కలో లేదు, కానీ ఆయనకి లెక్కలో ఉంది. వాటి మీద దృష్టి పెట్టిన దేవుడు వాటికంటే శ్రేష్ఠులమైన మన మీద దృష్టి పెట్టాడు. మొన్న మధ్య జనవరి 29న తాతయ్య అయ్యాను. మా పెద్ద పాప కుమారునికి జన్మనిచ్చింది. మా అల్లుడు ఇక్కడే కూర్చొని ఉన్నాడు. తను కూడా సేవకు సమర్పించుకొని వచ్చాడు. మగబిడ్డకి జన్మనిచ్చింది. అందరూ అంటున్నారు అదే అప్పుడే తాతయ్య కూడా అయిపోయాడని. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇవన్నీ ప్రభువుని ఎరగని మా బ్రతుకుల్లో ప్రభువే దర్శించి పిలుచుకొని పిచ్చుకల కంటే శ్రేష్టమైన వారిని ఎంచి ఏమీ తెలియని మాకు అన్నీ నేర్పించి 4 సంఘాల బాధ్యతలు, ఆత్మల రక్షణ కార్యాలు అప్పగించి అదిగో ఆ సిలువనే బలిపీఠం దగ్గర ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చాడు. పాప విమోచన దయచేశాడు. ఆ పాప విమోచన బట్టి ఇప్పుడు సంతోషం వచ్చింది. నిజం చెప్పనా, ఒకప్పుడు ప్రభువుని ఎరగక ముందు ఎన్నడూ లేని సంతోషం ప్రభువును ఎరిగాక మేము పొందుకున్నాం. నా సంతోషం సముద్రపు పోలి ఎగయూచుండే, నా సంతోషం సముద్రపు అలలంపోలి పైకి ఉప్పొంగి ఎగయూచుండే, నన్ను పిలచి ఎన్నో మేలు చేసెను, నూతన జీవమొసగెను. నన్ను పిలచి ఎన్నో మేలు చేసెను, నూతన జీవమొసగెను. ఆనందము ప్రభు నాకొసగెను, జీవితమే మారెను. ఆనందము ప్రభు నాకొసగెను, జీవితమే మారెను. దేవుడు గొప్ప సంతోషాన్ని ఇచ్చాడు. నేను 10th చదువుతూ ప్రభు పరిచర్యలో బైబిల్ పట్టుకొని నడుస్తుంటే మా వాళ్ళందరూ చూచి వెక్కిరింత పాలు చేశారు. ఏమన్నా తెలుసా, వాళ్ళని చదివించడం చేతగాక వాళ్ళ నాన్న జోలి తగిలిచ్చాడు, అడుక్కు తినమని ఊరూరా తిప్పుతున్నాడు అని. ఎవరి వయసు కదండి, కొంచెం బాధ అనిపించింది, బాగా గాయమైంది. ఇంటికి వెళ్ళి మోకాళ్ళ మీద పడి ఏడ్చాడు. ప్రభా, మా బ్రతుకులు వాళ్ళు అన్నట్టు ఇలాగే ఉన్నాయా? ఆ రోజు నేను ప్రభువుని విడిచిపెట్టుంటే అడ్రస్ లేకుండా పోయేవాడిని. ఆ రోజున ఈ రోజున ఏ రోజున ప్రభువుని విడిచిపెట్టలా. పరిశుద్ధ గ్రంథం ఎప్పుడు చేతిలో ఉంది. ప్రభు ఆ బలిపీఠం దగ్గరే కూర్చోబెట్టాడు. పిచ్చుక ఎలా క్షేమాన్ని పొందిందో మేము మా కుటుంబాలు క్షేమాన్ని పొందుతూ వచ్చాం. ఈ రోజున షారోన్ ప్రైసీ కూడా ఆ బలిపీఠం దగ్గరికి వచ్చిందండి. ఈ రోజున జోసెఫ్ అన్న, తన అన్న, తన తమ్ముడు, తన ఫ్యామిలీ మొత్తం ఆ కుటుంబంలో ఉన్నారు. నిజంగా ఇది గొప్ప ధన్యత, ఇది గొప్ప భాగ్యం. ఈ బలిపీఠం దగ్గర ఇంకా నాతోటి జతపని వారు ఇక్కడ చాలామంది ఉన్నారు. దేవుని బలిపీఠం దగ్గర బ్రతికే కృపను పొందుకోవటం గొప్ప ధన్యత. పాపాలు పోయి సంతోషం, సమాధానం తెచ్చుకున్న అనుభవాలు ఈ బలిపీఠం దగ్గరే ప్రైజీ కూడా వర్ధిల్లునుగాక. ఎందుకంటే దేవుని చేతిలో వాడబడేందుకు ఆ బలిపీఠం దగ్గర ఎదిగిన అనుభవాలు కావాలి. మా పిల్లలిద్దరూ కూడా దేవుని పరిచర్లో వాళ్ళకి అన్ని విషయాల్లో కూడా ప్రభు సన్నిధి తప్ప వాళ్ళకి ఏంది. చివరికి ప్రక్కింటి వాళ్ళ పిల్లలతో ఆడుకోవడానికి కూడా నేను ఎప్పుడు పంపించేవాడిగా. నాతో ఆడుకోండి అనేవాడిని. దేవుని సన్నిధిలోనే ఉండాలా, లోకము అలవాటు అవ్వకూడదు అని. ప్రభు చిత్తమైతే ఒకసారి తీసుకొస్తాను అన్న పర్మిషన్ ఇస్తే, ఆ దేవుడు వారిని ఎలా వాడుకున్నాడో ఒకసారి మీరు కూడా చూద్దురు. దేవుని కృపలో దేవుని పని తప్ప వారికి మరొకటి తెలియదు. దేవుని బలిపీఠం దగ్గర బ్రతకడం తప్ప వారికి మరొక విషయం తెలియదు. ఇది దేవుడిచ్చిన గొప్ప భాగ్యం. నేను నా మాటలు ముగించబోతున్నా. ఒక మాట చెప్పి మీతో ముగిస్తా. పిచ్చుక రాత్రిపూట ఎందుకు మెలకువగా ఉంది, ఎందుకు ఒంటరిగా ఉందంటే శత్రు భయం. పాములు, పిల్లులు, కుక్కలు, అలాగే మనుషులు కూడా శత్రువులే దానికి. వీటన్నిటి మధ్యలో తను బ్రతకాలి, తన మనుగడ కొనసాగించాలి, గుడ్లు చేయాలి, గుడ్లు పొదగాలి, పిల్లల్ని చెయ్యాలి, ఇవన్నీ జరగాలి.
దానికి బయట భద్రత లేదు. అది ఎక్కడికి వచ్చింది? బలిపీఠం దగ్గరికి వచ్చింది. అక్కడ నివాసాన్ని ఏర్పరచుకుంది, అక్కడ వృద్ధి పొందింది. ఒక్కటి కూడా ఆయన సెలవు లేకుండా నేలన రాలలేదు. ఈ రోజున మీతో నేను చెప్పే మాట, మీరు మీ కుటుంబాలు దేవుని బలిపీఠం దగ్గర ఉన్నారా? దేవుని బలిపీఠం దగ్గరికి వస్తున్నారా? ఆనందాన్ని ఎక్కడ వెతుక్కుంటున్నారు? సంతోషాన్ని ఎక్కడ వెతుక్కుంటున్నారు? టీవీల్లోనా, సినిమాల్లోనా, లోకంలోనా, బంధువుల్లోనా? లోకంలో వేట్లో వెతుక్కుంటున్నారు. యేసు ప్రభు వేలాడాడే సిలువనే బలిపీఠం, అక్కడే మనకు సంతోషం. ఆయన ద్వారానే ఆనందం. ఆయన ద్వారా తప్ప అసలైన ఆనందం లోకంలో మరి ఎక్కడా కూడా లేదు. ఒకప్పుడు మమ్మల్ని ఊరంతా అన్నారు, వెలేసినట్టుగా చూశారు. మందిరం కట్టుకొని చిన్నది అరటికాయ బండ్ల మీద వేసే తడికెళ్ళంటే ఒక చిన్న మందిరం కట్టుకొని సేవ ప్రారంభిస్తే వెలేసినట్టుగా చూశారు. ఈ రోజున ఏమంటున్నారో తెలుసా? మన వాళ్ళ మందిరం ఉందిగా అక్కడ, దగ్గర ఒక 1000 మంది విశ్వాసులు వస్తుంటే మన వాళ్ళ మందిరం ఉందిగా, పదం పండు అక్కడికి. ఒకప్పుడు లోకం ఒకలా చూచింది. ఆ రోజు యేసయ్య ప్రేమిస్తూనే ఉన్నాడు, ఈరోజు ప్రేమిస్తూనే ఉన్నాడు, ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాడు. కానీ ఒక అనుభూతి ఎదురైంది. లోకమంతా ఒకప్పుడు వ్యతిరేకమైంది. ఆ రోజు నిలిచిన ప్రభువు మాకే కాదు మా పిల్లలకు కూడా తోడై ఉంటాడు. ఈ అనుభవంతో ఈరోజు చెప్తున్నా, షారోను ప్రైజీ కొరకు చెప్తున్న దేవుని సేవకుడిగా తన జీవిత కాలం అంతా ప్రభు ఆ బిడ్డను పోషించునుగాక. అలాగే పుట్టినరోజు జరుపుకుంటున్న అన్నకు కూడా రెట్టించిన అభిషేకముతో ప్రభు ఆత్మీయ నడిపింపునిచ్చి పరిచర్లో బహు బలంగా వాడుకొనుగాక. తల్ల వంచుదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఉన్న చోట అందరం తల్ల వంచుదాం, కళ్ళు మూసుకుందాం. ఓ పిచ్చుక, కళ్ళు మూసుకుందాం, అందరం ప్రార్థనలో ఉందాం. 29 గ్రాములు బరువు కలిగిన పిచ్చుక, జస్ట్ కొన్ని సెంటీమీటర్లు పొడవగలిగిన పిచ్చుక 2 కాసులకు అమ్మబడుతున్నట్టు. 1 కాసుకు 2 పిచ్చుకలు అమ్మబడుతుంది. దాని విలువ చాలా తక్కువ. కానీ దేవుడు అన్నాడు కదా, మీ పరలోకపు తండ్రి సెలవు లేకుండా వాటిలో ఒక్కటైనా నేల రాలదు అని. 50 గ్రాములు బరువు లేని కొన్ని సెంటీమీటర్లున్న పిచ్చుక మీద దృష్టి పెట్టిన దేవుడు ఆయన రూపంలో, ఆయన పోలికలో చేయబడిన నీ మీద దృష్టి పెట్టలేదంటావా? నీ మీద ప్రేమ లేదంటావా? నీ పోషణ ఆయన చూసుకోడా? నీ భవిష్యత్తు ఆయన చూడడా? నీ కొరకే కదా సిలువనే బలిపీఠం మీద ఆయన ప్రాణం పెట్టాడు. ఆ సిలువ పై నుండి ఆయన తల నుండి కారుతున్న రక్తాన్ని చూడు. ఆయన ప్రక్కలో బల్లెపు పోటు వలన స్రవిస్తున్న రక్తధారను చూడు. వీపు నాగటి చాళ్ళ వలె దున్నబడి ఆ రక్తము స్రవిస్తున్న విధానాన్ని చూడు. ఆయన చేతులలో నుండి, ఆయన కాళ్ళలో నుండి రక్తము ఏరులై పారుతుంది కదా. నది వలె యేసు రక్తము ప్రవహిస్తున్నది కదా. ఇదంతా ఎందుకోసము అంటే నీ కోసమే, నా కోసమే, మన కోసమే. ఈ రోజైనా సిలువ అనే బలిపీఠం మీద వేలాడుతున్న యేసు క్రీస్తునందుకు వస్తావా సహోదరుడా, సహోదరి? నీ పాపాలు క్షమించబడితేనే నీకు ఆనందం, నీ పాపాలు క్షమించబడితేనే నీకు సంతోషం. ఈ ఆనంద సంతోషాలు దొరికే స్థలం సిలువ అనే బలిపీఠమునొద్ద ప్రభు అయిన యేసు క్రీస్తులోనే దొరుకుతాయి. ఆ సంతోషం నీకు కావాలంటే ఈరోజే ప్రభువుని నీ రక్షకునిగా అంగీకరించు. సిలువనే బలిపీఠం మీద నీ కొరకు బలి అయిన ప్రభు అయిన యేసు క్రీస్తును ఒక్కసారి చూడు. యేసు లేకుండా, యేసును కలిగి ఉండకుండా దయచేసి ఇక్కడి నుండి ఎవరు వెళ్ళొద్దండి. అన్యులమైన మమ్ములను కూడా ధన్యులుగా చేసిన దేవుడు. ఒకప్పుడు ప్రభు ఎవరో తెలియని నీకు ఇదిగో ఇక్కడ సన్నిధినిచ్చాడు, ఫిలదెల్ఫియా మందిరాన్ని ఇచ్చాడు, దైవజనుణ్ణి ఇచ్చాడు, ఇక్కడ సేవకుని కుటుంబాన్ని నిలవబెట్టుకున్నాడు. మందిరములో బలిపీఠమునొద్దకు వచ్చి పిచ్చుక నివాసాన్ని ఏర్పరచుకుంది. నీ కొరకే ఈ మందిరం, నీ కొరకే దైవజనుడు, నీ కొరకే దైవజనుని కుటుంబం, నీ కొరకు దేవుడు ఇక్కడ ఉంచాడు. వస్తావా ఈరోజైనా దేవుని సన్నిధికి, దేవుని ఆవరణములోనికి, దేవుని మందిరములోనికి? నీ కొరకై వినిపించబడుతున్న ఈ వాక్యాన్ని వినడానికి వస్తావా? నీ కొరకు ఇంకా ద్వారాలు తెరవబడే ఉన్నాయి. బయట ప్రశాంతత లేదు, క్షేమము లేదు, భద్రత లేదు. ప్రియ సహోదరుడా, సహోదరి, శత్రువు ఉన్నాడు, సాతాను. వాడు నీ ప్రాణానికి అపాయం కలగజేయాలని చూస్తున్నాడు. వాడు పాతాళానికి ఈడ్చుకుపోవాలని చూస్తున్నాడు. వాడి చేతి నుండి కాపాడబడడానికి ఉన్న ఏకైక మార్గం సిలువనే బలిపీఠం మీద వేలాడుతున్న యేసు క్రీస్తునొద్దకు రావడమే. ఈరోజు ప్రభువు నీ సొంత రక్షకునిగా అంగీకరించగలిగితే,
ఆ సిలువనే బలిపీఠంలో ఆయన చేసిన త్యాగం అర్థం చేసుకోగలిగితే నిన్ను మించిన ధన్యుడు మరొకరు లేరు, నిన్ను మించిన ధన్యురాలు మరొకరు లేరు. ఉన్న చోట ఓ మంచి తీర్మానంతో ఇది శ్రేష్టమైన సమయం, చాలా శ్రేష్టమైన సమయం. దైవజనుల భారం కూడా అదే. వారి బిడ్డకు అన్నప్రాసన చేస్తున్న ఈ సందర్భమును బట్టి, ఈ సమయాన్ని బట్టి కొన్ని ఆత్మలైనా రక్షించబడితే అంతే చాలు అని, కొందరికైనా 4 మాటలు జీవవాక్యాన్ని అందించాలని, బిడ్డకు భౌతికంగా ఈ అన్నముతో పాటు అనేక ఆత్మలకు కావలసిన జీవవాక్యాన్ని అందించాలనే దైవజనులు ఇంత ప్రయాసపడుతున్నారు. ఆ ప్రయాసను అర్థం చేసుకుంటావా? ఆ ప్రయాసను తెలుసుకోగలుగుతావా? ఆ ప్రయాసను అర్థం చేసుకోగలిగితే ఈరోజే ప్రభువును చేరుకోగలుగుతావా? ఈరోజే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినం. ఈరోజే ప్రభువును చేరుకోగలిగితే ధన్యులం. ఈరోజే సమయం, ఇదే రక్షణ దినం. ఈ అనుకూల సమయాన్ని పోగొట్టుకోవద్దు సహోదరుడా, సహోదరు. ప్రభు చేతులకు అప్పగించుకో. దైవజనులు మీ కొరకు ప్రార్థించబోతున్నారు. ఉన్న చోట అందరూ తల్ల వంచి కళ్ళు మూసుకుందాం. చిన్న ప్రార్థన. యేసు ప్రభువా, మీ గొప్ప నామాన్ని బట్టి తండ్రిని స్తుతిస్తున్నాం. వినిపించబడిన ప్రతి లేఖన భాగాన్ని బట్టి స్తోత్రాలు. పిచ్చుక మీద దృష్టి నిలిపిన గొప్ప దేవా, వాటికంటే శ్రేష్ఠులుగా మమ్మల్ని ఎంచి మీ రూపాన్ని, మీ పోలికను మాకిచ్చిన ఈ గొప్ప రక్షణ భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు. ఇదిగో ప్రభువా, ప్రత్యేకమైన ఈ సమయంలో షారోను ప్రైజీకి ప్రభువా అన్నప్రాసన చేయుచుండగా, అలాగే దైవజనుడు నీ దాసుడు ఈ రోజున భూమి మీదకి రావడానికి మీరు కృపనిచ్చి, కుటుంబంలో సంతోషాన్ని ఇచ్చి, దైవజనునిగా మీరు చేసుకుని గొప్ప పరిచర్య తన ద్వారా జరిగించుకున్న విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము నాయన. ఇదిగో ఇంకా ఎందరైతే సిలువనే బలిపీఠం దగ్గరికి రాలేదు, సిలువనే బలిపీఠం మీద ప్రాణత్యాగము చేసిన యేసు క్రీస్తును తెలుసుకునలేదో, యేసును తెలుసుకునేలాగున వారి మనోనేత్రాలను మీరు వెలిగించుదురుగాక. ఈ సందర్భాన్ని బట్టి కూడా నీ జీవవాక్యము ప్రకటించాలని నిలిచిన నీ దైవజనుడు జోసెఫ్ అను బట్టి మీకు స్తోత్రాలు. కుటుంబాన్ని బట్టి వందనాలు ప్రభువా. అయ్యా, నీ పనిలో పరిచర్యలో నిలుపుకున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. వారి తండ్రి గారిని బట్టి, అలాగే తమ్ముడిని బట్టి మీకు స్తోత్రాలు. వారు చేస్తున్న పరిచర్యను మీరు దీవించండి నాయన. ఇదిగో జత పని వారుగా సేవకులు చుట్టుప్రక్కల ప్రాంతాల నుండి ఎందరు వచ్చారో వారందరిని బట్టి మీకు స్తోత్రాలు. స్థానిక సంఘాన్ని బట్టి స్తోత్రాలు. మీ బిడ్డలందరూ కూడా ఈ శుభదినాన దైవజనుడితో కూడా ఉండి నిన్ను స్తుతించాలని వచ్చారు. వారి స్తుతులు అంగీకరించండి. ముందున్న కార్యక్రమాన్ని క్రమముగాను మర్యాదగాను మీరు జరిగించబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ మాటలు ఫలింపులోనికి తీసుకురమ్మని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో తమ్ముడు జోసెఫ్ అండ్ సువర్ణలత బిడ్డను తీసుకొని వస్తారు. ఇక్కడికి ముందుకు రండి. ఆ సమయంలో మరి ఎనగల అబ్రాహ్మన్న బిడ్డకు కొంచెం భోజనం అన్నప్రాసం చేస్తారు. ఎనగల అబ్రాహ్మన్న దైవ సేవకులు దయచేసి రండి. జోసెఫ్, సువర్ణలత, ప్లీజ్ బ్రింగ్ ద చైర్. దయచేసి బిడ్డను తీసుకురండి. పిల్లలాశీర్వదించియు బలపరచని గుమ్మము, పిల్లలాశీర్వదించియు బలపరచని గుమ్మము, మంచి గోధుమ పంటలో
అంటే ఇంకా చరణం వాడలేము. హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి. హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి. ఆత్మ ప్రాణ దేహము అర్పించెదము ప్రభువా. ఆత్మ ప్రాణ దేహము కాపాడుమా జీవితములా. కాపాడుమా జీవితములా. ఇది మా వినతి. హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి. హృదయమర్పించెదము ప్రభునకు పరిశుద్ధులము చేరి. ప్రార్థన చేసుకొని సమయంలో అన్నం ముట్టిస్తున్నాము పాపకి. పేరు కూడా ఈరోజు షారోన్ ప్రైజీ అనే పేరు కూడా పెట్టబడుతుంది. ఈ సమయంలో ఇదే పేరు దేవుడు ఇచ్చినటువంటి పేరని మరి తల్లిదండ్రులు చెప్తున్నారు. ప్రార్థన చేసుకొని అన్నం ముట్టిస్తాం. ప్రేమల తండ్రి, పరిశుద్ధుడైనటువంటి దేవా, నమ్మకమైనటువంటి ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదం కొరకై మీ స్తోత్రములు ప్రభువా, వందనములు కృంతాస్తులు చెల్లిస్తున్నాము. ఈ విధంగా ప్రభువా సంగీతరాన్ని ప్రేమించి అక్క వారు ముగ్గురు కుమారులు బట్టి ప్రభు సేవలో ఉన్న విధానం బట్టి స్తోత్రాలు. ఈ సమయంలో జోసెఫ్ సోర్లత కొరకు ప్రార్థన చేస్తున్నాము. ప్రేమించినటువంటి షారోన్ ప్రైజీ కొరకు ప్రార్థన చేస్తున్నాము. మరి సంఘము ఎదుట నీ స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి నీ ప్రజల ఎదుట ప్రభువా ఇచ్చినటువంటి కుమార్తెను బట్టి స్తుతిస్తున్నాము. సమయంలో ప్రభువా అన్నం కూడా ముట్టిస్తుంటుండగా సహాయం చేయండి. నీ స్వరక్తమి సంపాదించి నీ ప్రజలైనటువంటి నీ దైవదాసులతో సంఘముతో నీ మందిరం యొక్క ఇంటిలో ప్రభువా ఈ విధంగా దయల తండ్రి ఈ సమయాన్ని మీరు మాకు అనుగ్రహించేందుకు స్తోత్రాలు. ఇది మొదలుకొని ప్రభువా మీరు నేను మిమ్మలను మీ పిల్లలను ఆశీర్వదిస్తానని చెప్పిన మాటను సంపూర్ణంగా దీవించి ఆశీర్వదించండి. నేను మాయపరచుకోనమని ప్రభువా యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండేనటువంటి మాట ఈ బిడ్డ పక్షంగా రుజువుపరుచుకుంటారని స్తుతిస్తూ యేసుక్రీస్తు ప్రభు యొక్క నామం పేరట స్తుతించి ప్రార్థించి అతి వినయంతో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.
దయచేసి ఈరోజు అన్నయ్యది పుట్టినరోజు కాబట్టి అన్నయ్య పుట్టినరోజు సందర్భంగా కేక్ తీసుకొచ్చాము. అది కట్ చేసిన తర్వాత కూడిక ముగించుకుంటాం. ప్రార్థన చేసుకుందాం. డేవిడ్ రాజు అన్న కోసం ప్రార్థన చేద్దాం. 44 సంవత్సరాలు ప్రభు తన కృపలో దాచి 45వ సంవత్సరంలో ప్రవేశపెట్టినందుకు ప్రభుని స్తుతిస్తూ చిన్న ప్రార్థన. యేసు ప్రభా వందన స్తోత్రాలు. డేవిడ్ రాజు అన్నను బట్టి కృతజ్ఞతా స్తోత్రాలు. భూమికి పునాది వేయక మునిపే, తల్లి గర్భములో పిండముగా రూపించబడక మునిపే నీ దాసుని కొరకై నువ్వు కలిగి ఉన్న సంకల్పాలను బట్టి, ఉద్దేశాలను బట్టి, ప్రణాళికలను బట్టి, సేవా భారాన్ని బట్టి మీకు స్తోత్రాలు నాయన. ఇదిగో నీ దాసుని భూమి మీదకి పంపి ఏ పని కోసమైతే మీరు పంపారో ఆ పనిని చేయడానికి, కొనసాగించడానికి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. తను చేస్తున్న సేవా పరిచర్య 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా ఫలించినట్లు ఇప్పటి వరకు చేశారు. ఇక ముందుకును ప్రభువా 2ంతలు దీవెన మీరు దయచేయండి ప్రభువా. మునుపటి కంటే గొప్ప కార్యాలు చేయడానికి సహాయపడండి. ఆయుష్నివ్వండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి, ఆత్మీయతలో దృఢత్వాన్ని, బలమైనటువంటి దృఢత్వాన్ని దయచేయండి. ఇదిగో మనుషులను పట్టే జాలరులుగా చేశావు ప్రభువా. సర్వలోకానికి పంపిస్తున్నావు. నీ దాసుడు అడుగుపెట్టిన ప్రతి స్థలములో నీ సువార్త ద్వారా అనేక ఆత్మలను పట్టగలుగునట్లు కృప దయచేయండి. ఈ పుట్టినరోజు సందర్భంగా జీవాహారమైన నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఈ కేక్ కట్ చేస్తున్నాం ప్రభా. మీరు ఎలాగో లోకమంతటికి, లోకంలో ఉన్న మనుషులందరికీ ప్రభా రక్షణ దయచేశారో నీ బిడ్డను కూడా మీ చేతిలో రొట్టె వలె విరిచి అనేక మందికి ఆహారంగా మార్చుమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి కేక్ కట్ చేస్తున్నాము తండ్రి. ఆమేన్. స్తుతించు స్తుతించు ప్రభు యేసునే స్తుతించు. నిన్ను నిర్మించి రూపము నీచిన సృష్టికర్తయనే, నిన్ను నిర్మించి రూపము నీచిన సృష్టికర్తయనే, జీవపు దాతాయనే, నీ రక్షణ దాతాయనే, జీవపు దాతాయనే, నీ రక్షణ దాతాయనే, నీ రక్షణ దాతాయనే. స్తుతించు స్తుతించు ప్రభు యేసునే స్తుతించు. స్తుతించు స్తుతించు ప్రభు యేసునే స్తుతించు. వాస్తవానికి అంటే ఈ ఫీలింగ్ ఎందుకంటే అమ్మ అంటే దగ్గరగా మాకు నేను 10th క్లాస్ అప్పుడు
కడప వెళ్ళినాడు. అప్పటి నుంచి ఏనాడు కూడా ఇక్కడికి వచ్చి ఏ రోజు చేసుకునేది. మా ఇద్దరికి చేశారు కానీ పుట్టినరోజులు మా అన్నకి చేయలేదు. ఫస్ట్ టైం మేము చూడగలుగుతున్నాం, అందుకే ఆపుకోలేకపోయినాడు. నిజంగా మా ఇద్దరికి జరిగినాయి, అద్భుతంగా జరిగినాయి, బాగా ఖర్చు పెట్టాడు. మా అన్న మాత్రం చాలా దూరం అయిపోయినాడు, కానీ సంతోషం ఆనందం అన్నీ కోల్పోయినాడు. అందుకే అన్న ఇట్లా అయిపోయాడు. కాబట్టి మా కొరకు ప్రార్థన చేయండి. చాలా సంతోషం. నీదు సంకల్పములు మారవు, మార్పు చెందవు. నీదు సంకల్పములు మారవు, మార్పు చెందవు. నీదు వాగ్దానములు మాకు అమూల్యములు. నీదు వాగ్దానములు మాకు అమూల్యములు. యెహోవా యాకోబును నీకై ఏర్పరచుకొంటివి, ఇశ్రాయేలును స్వకీయంగా. బంధువులు ఫీల్ అవ్వద్దండి బాబు. ఇదైపోయిన తర్వాత భోజనానికి కూర్చుంటాము. భోజనానికి కూర్చుని, ఎందుకంటే 11:10 అయింది టైం. ఆ టైంలో వచ్చి మీరు అమ్మాయికి తినిపిద్దురు, ఏమనుకోవద్దు. ఫోటోలు దిగుదాం, ఖచ్చితంగా అందరం ఫోటోలు దిగుదాం. ఓకే అండి. సంఘస్థులు కూడా ఇది ఎందుకంటే ఆ జీవితంలో మరువని రోజు. పిల్లలు పుడతారో లేదో తెలియదు, కానీ అర్థమైందండి, దేవుడు ఇస్తాడో ఎవరో తర్వాత సంగతి. ఈ పిల్లకి ప్రైజీ అని ఎందుకు పెట్టానంటే అందులో 2 పదాలు ఉన్నాయి. ప్రైజ్ అంటే స్తుతి, 2 ప్రైజీ అంటే బహుమానం. దేవుడు నాకు ఈ ప్రైజీని బహుమానంగా ఇచ్చాడు. దీనికి ఇచ్చిన వాగ్దానం ఏంటి తెలిసి, ఈ సంవత్సరం యెహోవా నిన్ను నిత్యము నడిపించును గాక. ఈ బిడ్డని దేవుడు తన సన్నిధిలో నిత్యము నడిపించును గాక. అర్థమైందండి. నా కుటుంబంలో మొట్టమొదటి దీనికి జరుగుతుంది. అసలు ఎంత హ్యాపీగా ఉందంటే, అసలు ఇంకా ఇంతమంది ముందు దీని అన్నప్రాసన జరగడం అంటే అసలు అమ్మ మామూలు విషయం కాదు అసలు ఇది. కాబట్టి ప్రార్థన చేయండి షారోన్ ప్రైజీ కొరకు. కాబట్టి దేవుడు ఇంకా నిత్యము నడిపించి, దాసులు చెప్పినట్లు చెప్పారు కదా, అన్నకి 2 కూతుర్లు అని చెప్పాడు కదా, వాళ్ళు రాలా. ఇప్పుడు వచ్చినట్టు మామూలుగా ఉండేది కదా పరిస్థితి. అర్థమైందండి. మన బాణీలో వెళ్ళిపోయారు. వాళ్ళ బాణీలో అయితే
ఆ క్యాష్ ప్యాడ్లు అదిరిపోతాయి అన్నమాట. ఇంకా ఆడపిల్లలే కానీ మగపిల్లల కంటే అంత సూపర్గా వాయిస్తారు వాటిని. నేను అదే చెప్పాను వాళ్ళకు కూడా, నా కూతురుని పెద్ద అయిన తర్వాత మీ దగ్గరికి పంపిస్తా, మీ కూతురు నేర్పినట్టు నేర్పని చెప్పాను. కొట్టని తీసుకురాగానే ఆ మాట చెప్పాను ఆయనకి, అర్థమైందా? నా కూతురుని నీ కూతురు దగ్గరికి పంపిస్తా, నీ కూతురులాగా తయారు చేయని చెప్పాను. ఇప్పుడు ఈ బిడ్డ కూడా చిన్నతనం నుంచే దేవుని సన్నిధిలో క్రమంగా మర్యాదగా పెరిగి దైవ సేవకురాలవుగాక, అంతే. ఇంకా దైవ సేవకులు అవ్వాలంతే. ఇంకా అర్థమైందండి? ఏ ఉద్యోగం చేయాలనో, మమ్మల్ని పోషించాలనో, మమ్మల్ని పెంచాలనో, మమ్మల్ని చూడాలనో లేదు. ఈ పిల్ల నా చేతిలోకి వచ్చింది, నా చేతిలోకి వచ్చిన ఈ పిల్ల దైవ సేవకులు వెళితే చాలు. ఇంకంతకు మించి నేనేం కోరుకోవడాను ప్రభు దగ్గర కూడా. నన్ను చూడాలనో, మాకు అన్నం పెట్టాలనో, మాకు ముద్ద పెట్టాలనో లేదండి. ఈ బిడ్డ దేవుని బిడ్డ అవ్వాలా. అర్థమైందండి? దేవుడు ఎందుకు మా దగ్గరికి తీసుకొచ్చాడో తెలియదు, కానీ ప్రభు ఈ బిడ్డని అలాగున్న ఆశీర్వదించి దీవించినట్లు ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. వచ్చిన మీ అందరికి వందనాలు. దయచేసి ఎవరు వెళ్ళొద్దు, అందరూ భోంచేసి వెళ్ళండి. మీ కొరకు ప్రేమ ఉంది, సిద్ధపరచబడి ఉంది. అందరూ భోంచేసి వెళ్ళి, బంధువులు కానీ స్నేహితులు కానీ కొంత ఆలస్యమైందని ఏమనుకోవద్దండి. ప్లీజ్ మమ్మల్ని మన్నించి అందరూ భోంచేసి వెళ్ళవలసింది కోరుతున్నాం. మా తరపున వచ్చినటువంటి సురేష్ అన్నకు కూడా వందనాలు తెలియజేస్తున్నాం. అన్న కూడా చాలా బిజీ షెడ్యూల్, వాళ్ళ పాప కూడా కను ఉంది, హాస్పిటల్లోనే ఉంది, పిల్ల కూడా ఇప్పుడు కదా. వాస్తవంగా అయితే ఫ్యామిలీ మొత్తం రావాల్సింది, అది కొన్ని అనివార్య పరిస్థితులను బట్టి ఆ పాప హాస్పిటల్లో ఉన్న కారణం చేత ఆ పిల్ల రాలేకపోయింది, అక్క కూడా రాలేకపోయారు. వాళ్ళకు కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. వచ్చిన దైవ సేవకులందరికీ, మా ఆహ్వానం మన్నించి వచ్చిన మా సంఘ బిడ్డలందరికీ, అలాగే దూర ప్రాంతం నుంచి, తెనాల నుంచి, బంధువులు, బాపట్ల నుంచి, గుంటూరు నుంచి, తికిరెడ్డిపాలెం నుంచి వచ్చిన వారందరి కొరకై వందనాలు తెలియజేస్తుంటున్నాం. కాబట్టి ప్రైజీ కొరకు మా కుటుంబ సభ్యులందరి తరపున కూడా కృతజ్ఞత స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభుకు కూడా వందనాలు తెలియజేస్తుంటున్నాం. మా కొరకు ప్రార్థించండి. చివరి ప్రార్థన చేస్తాం. దయచేసి బోయపాలెం డేవిడ్ అన్న వచ్చి చివరి ప్రార్థన చేస్తారు, ముగించుకుంటాం. బోయపాలెం డేవిడ్ అన్న వచ్చి ప్రార్థన చేస్తారు, చివరి ప్రార్థనతో మనం ముగించుకుంటాం. ప్రియమైన తండ్రి యేసు ప్రభువా, స్తోత్రములు. నిరంతరము స్తోత్రార్హుడువు, ఇశ్రాయేలు చే స్తుతుల మీద ఆసీనుడు, వందనాలు. మీ గణనామాన్ని పూజించి మహిమపరిచి ఆరాధిస్తూ ఉంటున్నాం. దయా దాక్షిణ్య పూర్ణుడు, స్తోత్రం నాయన. మీ యొక్క మంచితనాన్ని బట్టి స్తోత్రాలు, నీ ప్రేమను బట్టి వందనాలు, మీ సిలువ కార్యాన్ని బట్టి స్తోత్రాలు. సంగీతరావును బట్టి, అక్కను బట్టి, వారిరువురిని కుటుంబంగా మరి జత చేసి వారిని ప్రేమించి 3 కుమారులు ఇచ్చారు. వందనాలు ప్రభు. మరి 4 కూడా మీ ఘనమైన సేవకులుగా ఆయా స్థలాల్లో మీరు ఈ దాసులను వాడుకుంటున్నందుకు వందనాలు. ముఖ్యంగా డేవిడ్ రాజును బట్టి స్తోత్రాలు. తనను రక్షించుకొని, ప్రత్యేకించుకొని దేవా కడప ఏరియాలో తనను సేవలో కొనసాగింపజేస్తున్నందుకు స్తోత్రాలు. తన జీవితంలో ఒక నూతన సంవత్సరం మీరు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. సంవత్సరం జరుగుతుండగా ఇంకా సేవలో తనను నూతన పరుసు నాయన, ఆత్మల కొరకైన పరితాపము, దేవుని దాసులు చెప్పినట్టుగా తండ్రి మనుష్యులను అనేకులను పట్టే జాలరుగా సిద్ధపరుస్తున్నామని ప్రార్థన చేస్తున్నాను. దేవా నీ కొరకై ఆత్మల సమకూర్చేవానిగా దేవా మీరే సిద్ధపరుస్తున్నామని ప్రార్థన చేస్తున్నాను. జోసఫ్ను బట్టి వందనాలు దేవా, సువర్ణలతను బట్టి స్తోత్రాలు. వారిరువురు కూడా ఉన్నవ గ్రామంలో పిలిదెలిపి ఆ మందిరంలో మీరుంచి ఈ సేవలు వాడుకుంటున్నందుకు వందనాలు. వారిరువురికి అనుగ్రహించిన బిడ్డ ప్రైజీని బట్టి స్తోత్రాలు తండ్రి. తనను మీరు ఆ బిడ్డను బహుమానంగా ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఆ బిడ్డ అన్నప్రాసవ విషయంలో మీరు సహాయం చేశారు. భూమి మీద బ్రతుకు దినాలన్నీ కూడా ప్రభువా తండ్రి
ఆ బిడ్డకి ఏది కొరత లేకుండా సమృద్ధి దయచేయండి తండ్రి. నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనన్నారు. స్తోత్రాలు, వందనాలు దేవా. తిరిగి దేవా ఈ దాసుడు హానోకుని బట్టి వందనాలు, కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు. ధర్మవరం నజరేతులో తను మేము సేవిస్తుండగా సన్నిధి తోడుగుంచమని దయ కోరుతున్నాం. సంగీతరాన్న కూడా నారాకోడులో మిమ్మల్ని సేవిస్తుండగా సన్నిధి తోడుగుంచు. ఈరోజు మీ దాసుడు సురేష్ బాబు గారిని ఇక్కడ తీసుకొచ్చి పరిచర్యలో మీరు వాడుకున్నందుకు వందనాలు దేవా. ఇక్కడ చేరొచ్చిన ప్రియులు ఇంకా శిలువ బలిపీఠం దగ్గరికి ఎవరు రాలేదో దేవా, మీరు హెచ్చరించారు. మీరు దర్శించు నాయన, మీ గొప్ప కార్యం జరిగించి, మీ శిలువ కార్యం జరిగించి మీ రాజ్యానికి హక్కుదారులుగా సిద్ధపరుస్తారమ్మని చేసిన మేలు ఉపకారాలను బట్టి స్తోత్రములు, వందనాలు. చేరొచ్చిన దైవసేవకులను బట్టి స్తోత్రాలు. ఆయా గ్రామాల నుంచి వచ్చిన బంధువులేమి, సంఘస్థులేమి అందరిని బట్టి, స్థానిక పిలిదెలిపియ సంఘాన్ని బట్టి కూడా వందనాలు. మా సహవాసం దీవించు, మీ రాకడ కొరకు సిద్ధపరుచు. ప్రభు అయిన యేసు రమ్ము అని చెప్పగలిగే ఏర్పాట్లోకి మమ్మల్ని తీసుకొని రమ్మని మీకే మహిమ ఆరోపించుకుంటూ చేసిన మేలు ఉపకారాలను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ కృతజ్ఞతాస్తుతులతో యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. సంగీతం అన్నా. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమైన ఆనందముతో నిర్దోషులుగా నిలబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసమును కూడి వచ్చిన అనేకమైన బిడ్డలకు, స్థానిక సంఘానికి, అలాగనే నూతనంగా 6వ మాసంలో ప్రవేశించిన బిడ్డకు, అలాగనే నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టిన డేవిడ్ రాజుకు, వచ్చిన బంధువులు, స్నేహితులకును, గ్రామస్తులకును, దేవుని సంఘానికి ఇప్పుడు సదాకాలము యుగాయుగములను ఆ మహిమగల దేవుడు, పరిశుద్ధ దేవుడు, ఆ ఆశ్చర్యకరుడు, ఆ బలవంతుడు సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమేన్. ప్రభు నామములు అందరికీ ఉండాలండి, అందరికీ ఉండాలి. దయచేసి గమనించండి. లేస్తే ఆ చాపలు తీసేస్తారు. కింద పరదా ఉంది 3 వరుసలుగా 4 వరుసలుగా కూర్చోవచ్చు. కాబట్టి ఉన్నంలో ఉన్నటువంటి మగపిల్లలు, సంఘంలో ఉన్న మగపిల్లలు, లింగరపాల నుంచి వచ్చిన వాళ్ళు, బంధువుల్లో మగపిల్లలు, యవనస్తుల పిల్లలు దయచేసి వడ్డించడానికి